వేషమా ప్రాణమా చేరువైతే నేరమా ఉళ్ళే ఉండని పువ్వులుండవా కన్నీరుండని కళ్ళు లేవా అలలుండని డ్రైవర్ బండాపు చంద్రముండదా. ఐశ్వర్య ఐశ్వర్య కారు ఎందుకు ఆపమన్నా? నన్ను ఇంకేం ప్రశ్న అడగకుండా దయచేసి నువ్వు కారులో ఇంటికి వెళ్ళిపోమ్మా. నువ్వున్న పొజిషన్లో నిన్ను ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్తాననుకున్నా? ప్రాణమే వదిలేయాలని డిసైడ్ అయ్యిన దాన్ని నన్ను వదిలేసి వెళ్ళడానికి నీకు ఇబ్బంది ఏంటి? ఆర్ యు మ్యాడ్? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క మాట ఫైనల్ గా చెప్తున్నాను విను. నన్ను అడ్డుకోవద్దు. నా టైం బాగుంటే సాయంత్రం మనిద్దరం నిశ్చితార్థంలో కలుద్దాం. బాగాలేదంటే ఈ సాయంత్రమే మీరందరూ శ్మశానంలో నా డెడ్ బాడీని కాలుస్తారు. ఐశ్వర్య నా మాట విను. నువ్వు ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. నా జీవితం ఎండు కాలేదు. మాహే నన్ను పెళ్లి చేసుకోకపోయినా, అఖిలాండేశ్వరి ఆంటీ నన్ను కోడలిగా చూడకపోయినా, నేను ఆ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టకపోయినా అంతటితో నా జీవితం సమాప్తైనట్టే. వద్దా ఐశ్వర్య, తొందరపడి నువ్వు ఇంకేం చెప్పకు. ఈ ఒక్కరోజు నా మా నాన్న నన్ను వదిలే. కాదు కూడదు అంటే నేను చచ్చినంతొట్టు. పార్వతి, ఈ లగేజ్ కార్లో పెట్టు. అట్టకి సినమ్మ గారు. భవానీ, ఏంటది? పెదబాబు నిశ్చితార్థంలో చాలా మంది వీఐపీలు వస్తారు కదా బావగారు. ఈ ఒక్క చీరలోనే కనబడితే ఏం బాగుంటుంది? అందుకే 10 పట్టు చీరలు బ్యాగ్లో సర్దాను. థ్యాంక్ యూ భవానీ. మూడీగా ఉన్న అఖిల నీ హడావిడి చూసి స్మైల్ చేసింది. నాలో కామెడీ యాంగిల్ కూడా ఉంది బావగారు. పెద్దబాబు, చిన్నబాబు రండి నాన్న. గమ్యమే లేదని తెలిసిన పయనమా చీకటే లోకమా చుక్కల్లో సూర్యుడా ప్రేమ భూమి పాతాళం లోతున పిచ్చివాడై స్వర్గాన్ని వెతకన. చిన్నబాబు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నామన్న బాధని పెద్దబాబు నిశ్చితార్థంతో తీర్చాలి. మామ్, నువ్వు నాన్న మీరందరూ చైర్లో కూర్చుని బ్రో నిశ్చితార్థం చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. గౌరీ బాబాయ్తో ఫోన్లో మాట్లాడి నేను కొన్ని ఐడియాస్ చెప్పాను.
మీరు అక్కడికి వచ్చి చూసారంటే ఆశ్చర్యపోతారు. సినిమా గారు మీరు మీరు మళ్ళీ వచ్చినారా? అమ్మగారు చూస్తే కోపడతారమ్మా, వెళ్ళిపోండమ్మా. పెద్దబాబు గారు నిశ్చితార్థానికి పోయేటప్పుడు అడ్డొచ్చినారని భవాన్ అమ్మగారు చేసుకుంటారు. దెబ్బలెందుకు కాస్తారు చెప్పండి? నా మాట విని వెళ్ళిపోండి అమ్మాయి గారు, వెళ్ళిపోండమ్మా. అయ్యో సిన్నమ్మాయి గారు, సిన్నమ్మాయి గారు, సిన్నమ్మాయి గారు, అయ్యో నా మాట వినండి, వెళ్ళిపోండి అమ్మాయి గారు. అక్క ఫోన్. హలో చంద్రముఖి. హాయ్ ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్. హాయ్ బాబీ. ఆంటీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ రోజు దేవాతో నా నిశ్చితార్థం జరుగుతుందని ఊరంతా చెప్పుకున్నాను. మాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ నీ ఎగ్జైట్మెంట్ లైఫ్ లాంగ్ ఉండాలి. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఆంటీ. మీ బ్లెస్సింగ్స్ ఉంటే కోరుకున్నట్టే ఉంటానంటీ. బయలుదేరుతున్నట్టున్నారు. నిమిషం ఆలస్యమైనా ప్రాబ్లం అని మీతో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానంటీ. ఏంటో చెప్పు చంద్రముఖి. అదే ఐ మీన్ ఐశ్వర్య గురించి ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుందేమోనని. ఇంట్లో నుంచి పంపించేశాం, మనసులో నుంచి కూడా తీసేస్తాం. మర్చిపోవడానికి టైం పడుతున్నప్పుడు ఈ టైంలో ఐశ్వర్య ఊసెత్తడం ఎవరికీ మంచిది కాదు. జస్ట్ లీవ్ దిస్ మ్యాటర్ అండ్ గెట్ రెడీ ఫాస్ట్. చందుకి ఈ విషయం పూర్తిగా తెలియక అడిగి ఉండొచ్చమ్మా. గడప దాటి వెళ్లిపోయిన వాళ్ళని గుమ్మం వరకు కూడా రానివ్వకూడదు. కాని వాళ్ల గురించి అస్సలు ఆలోచించకూడదు. పెద్దబాబు, పద, టైం అవుతోంది, పదండి. అమ్మా దయచేసి ఒక్కసారి మర్యాదగా చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే పరువు పోయి రోడ్డున పడతారు. రావద్దంటే ఎందుకొచ్చారు? ఎక్కడ మీ అమ్మ? చెప్తే అర్థం కదా. మా బ్రో ఎంగేజ్మెంట్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని బయలుదేరాం. నువ్వెందుకు మా అందరి మూడు పాడు చేస్తావు? రిలేషన్షిప్ కట్ అయ్యాక మళ్ళీ కలవడం అంటూ ఉండదు. వెళ్ళు. ఐశ్వర్య, లిసన్ టు మీ. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చావంటే మా పేషెన్స్ని పరీక్షించాలని డిసైడ్ అయినట్టున్నావు. ఈ ఇంటి గేట్ వరకు కూడా రానివ్వద్దని అమ్మ చెప్పాక నువ్వు వచ్చావంటే సెక్యూరిటీ వాళ్ళ జాబ్తో, వాళ్ళ జీవితాలతో కూడా నువ్వు ఆడుకున్నట్టేగా. అమ్మా, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నీకు ఎంతో భవిష్యత్తుంది. జరిగిపోయింది ఒక పీడకలనుకో. నీలో ఏవైనా లోపాలుంటే అవి సరిదిద్దుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి. బట్ ఇలా డిస్టర్బ్ చేయకు.
మాట చెప్పారు. మీరేం మాట్లాడరా ఆంటీ? మాటలతో చెప్తే నీకు అర్థం కాదు అనుకుంటే చేతులారా కష్టాన్ని కొని తెచ్చుకుంటాం. బంధం తెగాక కనీసం అభిమానం ఉన్నా చెయ్యి చేసుకుని సరైన పద్ధతిలో ఉండమని చెప్పేదాన్ని. మీకు నా మీద కోపం ఉన్నా, అసహ్యం వేసినా నన్ను పనిష్ చేయండి, కానీ నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను ఆంటీ. మా మమ్మీకి నేను ఒకటే చెప్పాను, నిశ్చితార్థంలో నీ కూతురు కనబడితే అక్షంతలు వేయి, కనబడకపోతే కాటికొచ్చి నా శవానికి చిత పెట్టమన్నాను. ఏమీ లేని వాళ్ళని చూస్తే జాలేస్తుంది, క్యారెక్టరే లేని వాళ్ళని చూస్తే జన్మలో మళ్ళీ వాళ్ళ మొహం చూడబుద్ధి కాదు. నా పెద్ద కొడుకు నిశ్చితార్థానికి అందరం వెళ్తున్నాం. తాళం వేస్తే ఈ ఇంటి గుమ్మం ముందు ముష్టివాడు కూడా ఒక్క క్షణం ఆగడు. నువ్వు నించోవాలనుకుంటే ఓపికున్నంతసేపు నుంచో. నా మనసు కరగదు, ఇంకో మాట పెరగదు. ఒక్క బండి కూడా దారమ్మట ఉండరాదు, నిలబడకుండా చూడు చెప్తున్నా. అట్టగేనన్నా, నేను చూసుకుంటా. హనుమంతన్న చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఉంటది కదా విజయ్. పెద్దబాబు గారిని నా చేతులతో ఎత్తుకొని పెంచాను. నా బండ్లు ఎక్కించుకొని బడికాడి దింపేటోడిని. పెద్ద చదువునికి లండన్ పోయేదాకా హనుమంతు ఈ స్కూల్ బ్యాగ్ తీసుకురా, హనుమంతు పెన్ను కొనుక్కురా, హనుమంతు టిఫిన్ బాక్స్ అంట 24 గంటలు నన్నే పిలిచేటోడు. సంటప్పుడు ఎంత మంచోడో ఇప్పుడు ఎయ్యంతల బుద్ధిమంతుడైనాడు పెద్దబాబు గారు. భోజనవులు నవ్వుతా సప్పట్లు కొట్టే పెద్దబాబు గారు చాలా గొప్పోడైనాడని పెద్ద పెద్ద సార్లు సప్పట్లు కొడతా మెచ్చుకుంటా ఉంటే ఈ బాబున నన్ను బడికి తీసుకుపోయిందని చాలా గర్వంగా ఉంటది. నిజమే హనుమంతు. అయ్యగారు, గోల్డెన్ స్పూన్తో పుట్టిన నా ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు ప్రయోజకుడై పెద్దవాడనిపించుకున్నాడు అంటే దాని వెనుక వేలిముద్ర మాత్రమే వేయడం వచ్చిన ఈ నిరక్షరాస్యుడు హనుమంతు కష్టం ఉంది. అయ్యా
నన్ను సేవ చేసినానే గాని గొప్ప పని చేయలేదయ్య గారు. సేవ చేయడమే గొప్ప హనుమంతు. వర్షం వస్తే పెద్దబాబుకు గొడుగు పట్టి నువ్వు తడిసావు. జ్వరం వస్తే డాక్టర్ని పిలుచుకువచ్చి నువ్వు ఏడ్చావు. తట్టుపోస్తే నీ అరికాలు బొబ్బలెక్కేలా నిప్పుల్లో నడిచి అమ్మవారికి మొక్కు చెల్లించావు. ఏ పనోడు ఇలా చేయగలడు హనుమంతు? ఇదేంట్రా, అది సరిగ్గా వేయించమన్నాను కదా. చేయిస్తాను రా. పైన పూలేరా వస్తున్నాయిరా, నేను ఎక్కడ చూసుకోనరా, చూసుకోవాలి కదా. బ్రో ఏమో ఈ వేళ ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఎగ్జాక్ట్ గా కార్ ఏమో ఇక్కడికి వచ్చి ఆగుతుంది. వదినేమో మన స్పెషల్ రథం ఉంది కదా, అందులో వస్తుంది. పైనుంచి రోజ్ బెటర్స్ పడుతూ ఉంటాయి. లిటిల్ సింగర్స్ పాటలతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. అస్సలు ఏది తేడా రాకూడదు. ఎవర్రా ఫ్లెక్సీ అక్కడ పెట్టింది? నా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా, తీసుకోండి. దాని ఫ్లెక్సీ కాదు కదా, కనీసం స్టాంప్ సైజ్ ఫోటో కూడా నా కంటికి కనిపించకూడదు. డాడీ, ఐశ్వర్య ఫ్లెక్సీ అయితే తీసి పారేశావు. తనతో పంచుకున్న నీ జ్ఞాపకాలని నీ మనసులోంచి తీసి పారేయగలవా మహి? నా మనసులో తను ఉంటే కదా నాన్న ఫీల్ అవడానికి. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందో అప్పుడు ఐశ్వర్య నా పేరు ఎరైజ్ అయింది. ఇప్పుడు జరిగేది బ్రో నిశ్చితార్థం మాత్రమే. చిన్నబాబు, మీ అన్నయ్య నిశ్చితార్థం అలా చేయాలి ఇలా చేయాలని హడావిడి చేస్తున్న నువ్వు ఒక్క క్షణం ఆగి నీ జీవితం గురించి ఆలోచించుకో. నా లైఫ్ కేంటి డాడీ, బిందాస్. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్యామిలీ, బెస్ట్ టైం రన్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఎంతమంది ఉన్నా నీకు గుడ్ లక్ అని చెప్పేవాళ్ళు, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళేరా. నీకు తోడుగా నీడగా ఉండాలంటే అది నీ జీవిత భాగస్వామే అయి ఉంటుంది. అర్థం చేసుకొని నీ మనసు మార్చుకో. మీ అమ్మతో నేను మాట్లాడతాను. మీకు తన్నం పెడతాను డాడ్. నేను హ్యాపీగా ఉంటాం మీకు ఇష్టం లేదా? నన్ను ఇలా వదిలేయండి. బ్రో ఎంగేజ్మెంట్ అని ఫ్రెండ్స్ అందరూ ఫుల్ జోష్ లో ఉన్నాం. ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఎవరి ఫ్లెక్సీయో తీసేసామని, ఎవరి గురించి ఆలోచించమని బలవంతం చేసి మూడ్ పాడు చేయొద్దు. లెట్స్ ఎంజాయ్ డాడ్. రండిరా. మహి, ఒక్క నిమిషం రా. నాన్నలా కాదురా, ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను. నీ మనసును అడుగు మహి. తనంటే నీకిష్టమే, కానీ తెలియని కోపం, ఉక్రోషం, అసహ్యంతో దూరం చేసుకుంటున్నావు. లేదు డాడ్, తప్పు. నా అదృష్టం బాగుండి మామ్కి నా బాధ అర్థమైంది. ఐశ్వర్య దూరమైంది అంతే. ప్లీజ్ డాడ్, ఘట్టము నేను యువరాజు, అన్నయ్య దేవా నిశ్చితార్థం ఇది. హడావుడి ఆనందం తప్ప బాధలు కన్నీళ్లు ఉండకూడదు. చీరప్ డాడ్, చీరప్. రేయ్ పదండ్రా. అఖిల, నేను పెద్దబాబు చిన్నబాబుల నిశ్చితార్థాలు ఒకే రోజు జరుగుతాయని, ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తామని ఎన్నో కలలు కన్నాం హనుమంతు.
ఐశ్వర్య మా ఇంటి కోడలు అవుతుందని, అదృష్టవంతరాలు అవుతుందని మురిసిపోయాం. వీడు దురదృష్టవంతుడని ఇప్పుడు బాధపడుతున్నాను. ఆ అమ్మాయి చాలా మంచిదయ్యా. ఏం చేస్తాం, వాడు నుదుటిని అలా రాసి పెట్టలేదు.